सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు ఇక్కడ ఒక 10 నిమిషాలు మాట్లాడాలి గురు పౌర్ణిమ గురించి అని సాయిరాం వాళ్ళు చెప్పంగా, మా ముందర గురువులు ఉన్నారు, మాకు పాఠం చెప్పిండే గురువులు, జ్ఞానం బోధించిండే గురువులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారిని మాట్లాడమంటే మీరు మాట్లాడండి ఒక 10 నిమిషాలు అని చెప్పినారు. సరే, ఈరోజు గురు పౌర్ణిమ. మనము ఇదే కాదు, దేశాద్యంతము కూడాను గురువుని స్మరించేటటువంటి రోజు. ఈ గురువుని స్మరించేటటువంటి రోజు లోపల మనం గురు పౌర్ణిమని ఆచరిస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, ప్రతి ఊరు మన దేశం అంతటా కూడాను ఈ గురు పౌర్ణమిని ఆచరిస్తూ ఉంటాం. వాళ్ళకి గురువు అంటే ఎవరు అంటే, మనకి కావాల్సింది గురువు అంటే జ్ఞానాన్ని బోధించేటటువంటి వాడు గురువు, సద్గురువు అంటారు. సద్గురు సత్యసాయీశ్వర వాళ్ళు వచ్చి జ్ఞానాన్ని మనకు అందిస్తారు. జ్ఞానాన్ని అందించడమే కాకుండా ఆ మార్గంలో పోయేదానికి ఎలా మనం ఏ త్రోవలో పోవాలనేది వాళ్ళు కరెక్ట్గా మనకు ఆ త్రోవ చూపిస్తారు. అటువంటి సద్గురువు మనకు చిక్కినారు. మన సమకాలీల్లో మనం దర్శించుకున్నాము, స్పర్శించుకున్నాము, నమస్కరించుకున్నాము. వాళ్ళతో ఉండి మనం చూసినటువంటి రోజులు ఇది. అది కూడా సద్గురు చిక్కడం చాలా కష్టం. మనకు వాళ్ళు సద్గురు సన్నిధానంలో ఉండడం చాలా కష్టము. నేను ఈ సాయి సంతుల్లో చేరినప్పుడు నాకు 16 ఏండ్లు. 16 ఏండ్లలో కూడా మొట్టమొదటిలో నగర సంగీత వాళ్ళు ఇచ్చినటువంటి సద్గురువులు జ్ఞానాన్ని ప్రసాదించేదానికి గురు పౌర్ణిమ ఎందుకు వచ్చిందంటే, గురువు పరిపూర్ణుడై ఎట్లా ఈ యొక్క పౌర్ణమి రోజు 16 కళలతో ఎలాగైతే మనకు కాంతియుతంగా ప్రకాశిస్తూ ఉంటాడో, గురువు మమ్మల్ని కూడా ఆ విధంగా ప్రకాశింపజేసేదానికి ఈ గురు పౌర్ణిమ పరిపూర్ణంగా శిష్యులను అందరిని కూడా, భక్తుల్ని, వాళ్ళని పరిపూర్ణంగా వాళ్ళకి ఉండేదాన్ని కష్టాలంతా తొలగించి ఆనందాన్ని ప్రాప్తించేదానికి ఏది మార్గము, పర్మనెంట్గా అంటే శాశ్వతంగా మనకి ఒక ఆనందాన్ని ప్రాప్తం కావాలనే దానికోసం ఏం చేయాలనే దానికి గురువు బోధిస్తారో ఆ క్రమేణా ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. దాని నుంచి గురు పౌర్ణిమ నాడు వచ్చింది. దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. మొట్టమొదటి గురువు నారాయణుడు, నారాయణ నుంచి వ్యాసుడు, వ్యాసో విష్ణురూపాయ విష్ణురూపాయ వ్యాస, ఇట్లా మధ్యమాం శంకరాభ్యాం. శంకరులు వచ్చి మధ్యం లోపల గురువులుగా ఉండి అనేకమంది ఉపనిషత్తులు అన్నీ బోధించినటువంటి ఈశ్వర అవతారంలో వచ్చి బోధిస్తారు. ఆ గురు పరంపర ఇట్లే కొనసాగుతూ వాళ్ళ నుంచి గురువు 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 గురు అని ఇట్లా గురు పరంపరగా వచ్చింది. ఇట్లా గురు పరంపరగా వచ్చి అశ్వత్థనారాయణ మొట్టమొదటి గురువుని నారాయణను తెలుస్తూ, వ్యాస మహర్షిని తెలుస్తూ, శంకరాచార్యను తెలుస్తూ, మన గురువు అయినటువంటి మనకి గురువు ఉంటారు కదా, ఇక్కడ చెప్పేవాళ్ళు మన గురువుని స్మరిస్తూ, సాయిరాం మన గురువునికి వాళ్ళు మనకు బోధించినటువంటిని గురువుని స్మరిస్తూ, మనకి గురుభ్యో నమః అని మనం నమస్కరిస్తూ దీన్ని మనం ఈ గురు పౌర్ణమాన్ని ప్రారంభించాలి. దాని నుంచి వీళ్ళందరినీ పరంపరంగా వచ్చిండేటటువంటి ఆ జ్ఞానము నారాయణుడు ఆది పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆదినారాయణ చేత మనకి చెప్పబడింది. కాబట్టి ఈ గురు పరంపరలో ప్రతి ఒక్కరు కూడా జీవితం అనేది చాలా చిన్నది. ఒక్కొక్క క్షణము కూడాను మీరు కూడా మృత్యువును సమీపిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇంతకన్నా పొద్దున్న నుంచి మీరు 1 గంట ఏముంది శాశ్వతంగా, 1 గంటేమో 2 గంటేమో 3 గంటేమో ఉంటే కూడా మనము భగవత్ యొక్క సంబంధాన్ని మనము చేకూర్చుకున్నాం. గురువు యొక్క సంబంధాన్ని, మనం భగవత్ సంబంధాన్ని ఇక్కడ మనం పొంది ఉంటాము. సో మన సార్థకం కావాలంటే ఈ అనుక్షణము క్షణము మృత్యువును సమీపిస్తాము. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవడం. ఒక్క క్షణం శ్వాస విడిచి శ్వాస పోయిందంటే మన ఆయుష్ తిరిగినట్లే, మన ఆయుష్ పోయినట్లే. ఇట్లా ఆయుష్ తాను పాటుకు అది పోతూ ఉంటుంది. ఆయుష్ తోడితే ఎవరు చెప్పినా నిలిచేలే, ఈ కాయం నిలిచేలే, పడిపోతుంది. అంత లోపల శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ఏం చేయాలి? ఆనంద ప్రాప్తిని మనము యొక్క సద్గురువుని ఆశ్రయించి వారు చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటూ పోతే మనకి ఏమవుతుందంటే
ఆ ఆనంద ప్రాప్తి మనకు కలుగుతుంది. దాన్ని మోక్ష ప్రాప్తి అంటారు, ఆనంద నిలయం అంటారు. మన అన్ని దుఃఖాలకి కారణమైనటువంటి పాపమును తొలగిపోతే, పాపము అనేది మన అన్ని దుఃఖాలకి కారణము. అర్థమైందమ్మా? ప్రతి ఒక్కరికి, నాకే కానీ మీకు ఎవ్వరికి కానీ కర్మఫలము వాళ్ళు పాపము నుంచి ఏముంటుందో, పుణ్యఫలం నుంచి ఏముందో దాని నుంచి వాళ్ళ జీవితమే మనకి ఎలా ఉంటుందో వాళ్ళ నిర్ణయం అయిపోయింది. వాళ్ళు జీవించినప్పుడే ఎక్కడ పుడతారో అని నిర్ణయం అయిపోతే అక్కడి నుంచి వాళ్ళు ఆనందంగా ఉంటారా, ఎట్లా ఉంటారో, ఐశ్వర్యంగా ఉంటారో అక్కడే నిర్ణయం అయిపోతుంది. జన్మతో సహా నిర్ణయం అవుతుంది. దాని నుంచి జన్మత నిర్ణయమై ఉంటే కూడా మన ఎందుకు ఇంత కష్టం ఉంది అనుకోకుండా కష్టాన్ని పోగొట్టుకునే దానికోసము గురువు ఒక పద్ధతిని నిర్మించినారు. ఈ పద్ధతి లోపల సత్యసాయీశ్వరులు అయినటువంటి వాళ్ళు మొట్టమొదట సంకీర్తన చేసినారు, నగర సంకీర్తన పెట్టినారు. ఆమెట భజన చేయమన్నారు, మన భగవంతు నామాన్ని స్మరించమన్నారు. మనసారా ఎవరు పక్కల ఏమి అనుకుంటారో ఏమి అనుకోకుండా మీరందరూ చెప్పరు కదా, ఓం సాయి జయ సాయి జయ జయ సాయి. ఆవిడ ఎవరిని చూసుకోకూడదు, భగవన్ నామం పలికేటప్పుడు మైమరిచి పలకాల. ఎందుకు ఇది పలికితే ఏమవుతుందంటే పాపక్షయము. పాపక్షయమయ్యే దానికి మనం పుణ్యం వంటి కార్యాలు చేయాలా, ధనం సంపాదించాలా, హోమ కార్యక్రమాలు చేయాలి అంటే ఇది పుణ్య కర్మలే ఉండొచ్చు. అయితే పాపక్షయానికి సులభమైన మార్గము భగవత్ నామస్మరణ. భగవంతుడు చెప్పిండేది భగవత్ నామస్మరణతో మీరు చేయండి, మీ పాపక్షయం అవుతుంది. మీరు ఎంత పాపిష్టి వాడైతేనో సరే, పాపిష్టిలో పాపిష్టి వాడైతే కూడాను మీరు నన్ను స్మరించండి, నిన్ను నేను పైకి తీసుకుంటాను, నువ్వు చింతించవద్దు. భగవంతుడు అభయమిచ్చి చెప్తాడు, పాపిష్టిలో పాపిష్టివాడైతేను అర్జున నన్ను నువ్వు స్మరించు యుద్ధం చేయి. నిన్ను అటువంటి వాడవైతే కూడా నేను పైకెత్తుకుంటా అంటే పుణ్యాత్మలైనట్టు మీకు ఎలా ఉంటుంది? భగవత్ స్మరణకు మీరందరూ వచ్చినారు, భగవత్ సన్నిధానానికి వచ్చినారు. ఈరోజు గురు పౌర్ణమిలో మీరు కలుసుకొని ప్రార్థిస్తూ ఇచ్చేసాను. ఇది కాకుండా మన స్వామివారు సేవా కార్యక్రమాలు కూడా పెట్టినారు. సత్యసాయి సమితి లోపల సేవా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఎందుకు సేవ చేయాలంటే మన యొక్క ఈ ఇంద్రియాలు ఉంది కదా, చెయ్యిలు కాళ్ళు ఇవన్నీ పవిత్రం కావాలి, వాక్కు పవిత్రం కావాలి, ఇంద్రియాలు పవిత్రం కావాలి. ఇవన్నీ పవిత్రం కావడానికి భగవత్ సంబంధమైనటువంటి సేవని మీరు చెయ్యండి. ఇప్పుడు నా దగ్గర దుడ్డు లేదు, నాకు ఏం చేసేకేలప, వాళ్ళేమో దుడ్లు ఇస్తారు, వాళ్ళకేమో అన్నదానానికి ఇస్తారు, ఏమంటకన్నా ఇస్తారు. మా దగ్గరలో ఏం చేయాలంటే శారీరక శ్రమతో భగవంతుని సేవ చేయండి. లేక ఉండేవాళ్ళు ఎన్నో పనులు ఉంటుంది కదా, దేవస్థానంలో ఊడ్చేదాని నుంచి పాత్రలు నేను కూడా తోమినానమ్మా. చిన్నప్పుడు మాకు కూడా ఇచ్చినప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని హోమానికి వచ్చినప్పుడు ఒకరోజు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో వచ్చి దిಢీరన్నీ పాత్రలు కడిగేయాలి సాయిరా మీకు ఏం చేసి కడగాలంటే సరే కడుగుతాను ఏంట నాకు ఇచ్చిరి. నేను పాత్రలు కడిగి ఆమెకి పూజ చేసేదాన్ని ఇక్కడే. ఎందుకంటే భగవద్ ఆరాధన లోపల ఏది ఉన్నతమో ఏది ఇది లేదు. అన్ని కార్యక్రమాలు ఊడ్చే దాని నుంచి పట్టి పాత్రలు తోమే దాని నుంచి కూడా భగవత్ సన్నిధానంలో ఏమి చేస్తే కూడా భగవద్ అర్పితమే. మీరందరూ కూడా తెలుసో తెలియకో భగవద్ అర్పితమే అయ్యింటుంది. దాని నుంచి భగవంతుడు ఏం చెప్తాడంటే నువ్వు అర్పితం చేసే, నాకు ఏముంటే దాన్ని అర్పితం చెయ్యి అంటాడు. పత్రం బలం పుష్పం ఏమో భక్త ప్రయశ్చతి. భగవంతుడు ఈ విధంగా చెప్పి పత్రమైన పుష్పమైన తోయమైన ఇవ్వండి అంటారు. ఏమిటి దీని అర్థం అంటే, పత్రం అంటే శారీరకమైనది, ఇది పత్రము అనుకుండా. దీనితో ఏమైనా సాయం నువ్వు చేయాల్సింటే నా యొక్క కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని నీకు దుడ్డు లేకపోతే చేయండి. పత్రం దీని శరీరంలో త్యాగం, దీనిలో ఉండే శక్తిని భగవద్ అర్పితం చేయండి. ఫలం నీకు ఏమైనా ఒక ఫలం, ఏ ఫలమైనా సరే మనకు ఇవ్వాలంటే భగవంతునికి ఏదో ఫలం తీసుకుని వస్తాము. అవునా లేదమ్మా? అహింస అనే ఒకటి మనం పాటించాలి. ఎవరిని హింసించకూడదు, ఎవరిని కూడా నొప్పైనట్లు మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా భగవద్ అర్పితం చేయాలి. ఒకరికి నొప్పి అయిందంటే భగవంతునికి నొప్పి అయినట్లే. అర్థమవుతుందా? ఎందుకోసమంటే ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టతి బ్రాహ్మయ సర్వభూతానాం యంత్రారూఢమాయ. అర్జున, నేను నీ హృదయమందు నిలిచి ఉన్నాను, ఈశ్వరుడైనటువంటి నేను సర్వహృదయములలో కూడా ఉన్నాను. భగవంతుడు ఈ విధంగా చెప్తాడు. అదే మనకు డౌటే,
అయ్యో ఉంటారో లేదో ఎలాంటి లేదు. భగవన్ మాటను మనం నమ్మాలి. ఉన్నాడు, అది తెలుసుకునేదానికి మనకి జ్ఞానం కావాలి. ఆ రూట్లో పోయి తెలుసుకునేదానికి ధ్యానం చేసి తపస్సు చేస్తే కానీ అందేలే అంత మాత్రం మన లోపల ఉండే భగవంతుడు. परिपालयन्तः ब्राह्मणेभ्यः सोमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु। स्वस्ति रक्तां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं फलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे साईश्वरा। भगवती लोकमाता श्री गायत्री देवी के गुरु सतगुरु श्री नरसिंह स्वामी जी के